మా తాత ముత్తాతల నుండి మా తరతరాల నుండి 3 తరాల నుండి వచ్చినటువంటి భూమి ఇక్కడనే మా తాతలది. ఇక్కడ మా అమ్మ నాన్న శ్మశాన బొందలు కూడా ఇక్కడనే ఉన్నాయి సార్. ఆ రోజు నుండి మేము మా అమ్మ నాన్న బొందలకు కూడా ప్లేస్ ఇచ్చిపెట్టారంటే అంటే కూడా ఇవ్వకుండా ఈరోజు గుంజుకొని ఈ భూముల్ని ఏం చేస్తారో మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మా తరతరాల నుండి వచ్చిన భూములను గుంజుకుంటారు, మా యొక్క వచ్చినటువంటి నష్టపరిహారం గుంజుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాలేజీలను కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటే మేము ఈ 3 విషయాలపైన స్పష్టత అడుగుతా ఉన్నాము. భూములు బాయే, ఇక నష్టపరిహారం బాయే, ఇటు కాలేజీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తామంటే ఇది ఎక్కడి న్యాయమని, ఇది ఎక్కడి ధర్మమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, వివిధ పార్టీల నాయకులకు అందరూ కూడా మేము అడుగుతా ఉన్నాము. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఓట్లు అడగడానికి వస్తే మీరు ఏమి ముందల వేసి పెట్టుకొని ఏ సమస్యలు మీరు తీరుస్తామని వస్తారని చెప్పి మేము రేపు ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు వెంటనే ఈ ప్రాంత బిడ్డలుగా మాకు న్యాయం చేయాలి. మాకు మెడికల్ కళాశాలలు, వెటర్నరీ కళాశాలలు, విద్యా కళాశాలలు ఇక్కడనే నిర్వహించాలి. అదేవిధంగా మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ అవకాశాలు కల్పించే విధంగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తాం.